కేబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి మాట్లాడారా అంటే అవునని అనిపిస్తుంది. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడాలి అనుకున్నా కూడా ఇక్కడ మాట్లాడొద్దు, ఇంటికి వచ్చి మాట్లాడదాం అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ ఏంటంటే తన పార్టీలోనే కోవట్టులు ఉన్నారు, వాళ్ళ ముందు ఏం మాట్లాడొద్దని అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. సో ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు. సార్, నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎట్లా అంటే ముభావంగా ఉన్నట్టు, గంట సమయం మాత్రం అక్కడ కేటాయించినట్టు, ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి అనుకున్న మంత్రులను కూడా మాట్లాడనివ్వకుండా ఇంటికి వచ్చి మాట్లాడండి అని చెప్పడం కూడా జరిగిందన్నట్టు వినిపిస్తున్నాయి వార్తలు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే తను కోవట్టులు ఉన్నారని నమ్ముతున్నారు, తన పార్టీలోనే కోవట్టులు ఉన్నారని నమ్ముతున్నారు. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు దీన్ని ఎలా చూడాలి? మనం బలంగా ధైర్యంగా ఉన్నంతవరకు మనకి ఏ విధమైన అనుమానాలు ఉండవు. ఎందుకంటే మన బలం మీద, మన ధైర్యం మీద మనకు విశ్వాసం ఉంది. మనం విజయం సాధిస్తామనే ధైర్యం ఇస్తాయి. ఎప్పుడైతే మనం బలహీన పడతామో, అధైర్యపడతామో, మన నీడ కూడా మనకి ఒక శత్రువుగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితి అన్నమాట. ఏ రాజకీయ పార్టీ కూడా ఒక మీటింగ్ పెట్టుకుందంటే, పార్టీ క్యాడర్తో మీటింగ్ పెట్టుకుందంటే అది ఏదో ఒక స్థాయిలో మిగిలిన రాజకీయ పార్టీలకు వెళ్ళటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే అది విస్తృత స్థాయిలో జరిగే సమావేశం. ఇప్పుడు నిన్న జరిగింది మీరు అన్నట్టు రాష్ట్ర అభివృద్ధి గురించి కాదు, పార్టీలో రేపు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి, అభ్యర్థుల ఎంపిక గురించి, వాటిలో మార్పు చేర్పుల గురించి, విజయానికి అనుసరించాల్సిన పద్ధతుల గురించి జరుగుతున్నాయి. చాలా కీలకం. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ చర్చిస్తే ఇలాంటి చాలా రహస్యమైన అంశాలు, చాలా భద్రతాపరంగా జాగ్రత్తగా ఉండాల అంశాలు, అది శత్రువులకి అందుతాయి. ఇప్పటికే ఆయనకి ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం మీద అనుమానం వచ్చింది. ఐప్యాక్ టీము మనకు సంబంధించిన అంశాలని చంద్రబాబు నాయుడుకి ఇస్తుంది. దాని వలన వాళ్ళు కౌంటర్ వ్యూహాలు వేసుకుంటున్నారు, మనకు వ్యతిరేకమైన వ్యూహాలను వేసి మన వ్యూహాలు అమలు కాకుండా చేస్తున్నారనే అనుమానం ఆయనకు వచ్చింది. ఎప్పుడైతే అక్కడ అట్లాంటి అనుమానం వచ్చిందో ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఆయన ఎంతవరకు మాట్లాడదలుచుకున్నారు అంటే అత్యంత కీలకమైన అంశాలు కాకుండా జనరల్ అంశాలు మాత్రం మాట్లాడేసి ముభావంగా మీరు అన్నట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు మాటికి జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో ఉండరు కదా, అందుకని బొత్స లాంటి సీనియర్స్ ఏమనుకున్నారంటే ఇప్పుడే మనకి మంచి అవకాశం, పార్టీకి సంబంధించి కానీ మన విజయ అవకాశాలకు పాటించాల్సిన పద్ధతులు, వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికకి సంబంధించి ఇంకా ఏమైనా ప్రాజెక్టులు, ఏమైనా చేయాల్సిన ప్రాజెక్టులు కానీ లేకపోతే కొత్త హామీలు ఇవ్వటం, ఇలాంటివి కూడా చర్చిద్దాం అనుకున్నాడు ఆయన. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్నట్టు ఆయనకి అనుమానం వచ్చింది, ఇక్కడ మనం మాట్లాడే ప్రతి మాట ప్రతిపక్షానికి అందుతుంది, దానికి చంద్రబాబు నాయుడు గారు కౌంటర్ వ్యూహం వేసుకుంటాడు, కాబట్టి ఇక్కడ మాట్లాడొద్దు, మీరు ఎవరన్నా ముఖ్యులు వచ్చి నాకు కలవండి, అక్కడ మాట్లాడదామని. గతంలో ఎంత ముఖ్యులైనా కూడా తాడేపల్లి ప్యాలెస్లోకి పెద్ద ఇష్టంగా వెళ్ళనిచ్చేవాడు కాదు, అక్కడ ఇష్టపడేవాడు కాదు. అతి దగ్గర సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఇలాంటి వాళ్ళే. ఈవెన్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా రానివ్వని పరిస్థితి కదా. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన పార్టీ పెట్టగానే జేరినాళ్ళలో ఒకడు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి అలాంటి వ్యక్తిని కూడా దూరం పెడుతున్నారు. అంటే ఇప్పుడు చూస్తున్నట్టయితే వార్తలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా వస్తున్నాయి. అంటే తన మిత్రుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి పార్టీలో చోటు దక్కాలి, సీట్ ఇవ్వాలని చెప్పేసి తను పోరాటం అంటే తన మిత్రుల కోసం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా సార్? మరి అదేనమ్మా, ఒకసారి ఏమో ఇచ్చారు సీట్ అంటారు కాసేపు, మళ్ళీ కాసేపు ఇవ్వలేదు అంటున్నారు, మళ్ళీ పిలుస్తున్నారు, బుజ్జగిస్తున్నారు. ఆయన ఇప్పుడు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఆయనకి మిత్రుడు ఒక అంశం, ఆయన మిత్రుడే కాదు, ఆయన అందరికీ మిత్రుడే, విశ్వామిత్రుడు లాంటి వ్యక్తి అనమాట, విశ్వానికే మిత్రుడు. వాళ్ళ కుటుంబం గురించి నాకు తెలుసు కదా, అంతకుముందు ఆయన పెద్ద ఆయన సుబ్రహ్మరెడ్డి గారు ఉండేవారు, ఆయన్ని కాల్ చేశారు, అది వేరు. అయితే ఏంటంటే ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అజాత శత్రువు, ఆ కుటుంబానికి రాజకీయంగా మంచి పరపతి ఉంది, వాళ్ళు కనుక నిలబడితే ప్రత్యర్థులు కూడా ఓటేస్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా కొంతమంది వీళ్ళకి ఓటేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంత పలుకుబడి ఉంది వాళ్ళకి, అందరిలోనూ విశ్వసనీయత ఉంది, ఒక మంచి వాళ్ళు అనే పేరు ఉంది. ఏదన్నా ఈ రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళు మాగుంట సుబ్బరామరెడ్డి గారి పేరు మీద జూనియర్ కాలేజీలు ప్రతి మండలంలో కట్టారు, ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అట్లా.
అట్లా వాళ్ళు ఏమైనా కూడా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా దేవస్థానాలు మతపరమైన అంశాలకు సంబంధించి నిర్వహించుకుంటున్నా కూడా వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు. ఈవెన్ మైనారిటీ వర్గాలు వెళ్ళి మేము ఏదైనా ఉరుసు ఇలాంటి ఏదైనా ఉత్సవాలు చేసుకుంటామన్నా వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళు ఈ మతము ఆ మతము, ఈ కులము ఆ కులము, ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని ఏమీ లేదు. ఎవరికైనా మేలు జరిగితే ఓకే, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఇస్తారు. రైట్ సార్. అయితే ఇది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇంత భయపడాల్సిన అవసరం ఉంది సార్? అంటే కోవట్టులు ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మంత్రులు కోవట్టుగా పనిచేస్తున్నారు టీడీపీ పార్టీకి, లోకేష్కి అన్ని ఇక్కడ గుట్టులు తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నారు అని చెప్పేసి అంత భయపడడానికి ఎందుకు అంత భయపడుతున్నారు? ఎందుకు ఈ మంత్రులు ఒకవేళ వాళ్ళు చెప్తున్నారో లేదో కూడా మనకు తెలియదు, జస్ట్ కలిసినందుకే ఇక్కడ రహస్యాలు తీసుకెళ్ళి టీడీపీ పార్టీలో చెప్తున్నారు అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు? అంత ఎందుకు భయపడుతున్నారు? మంత్రివర్గంలో కొంతమందిని డ్రాప్ చేస్తానని ఆయన చెప్పాడు కదమ్మా, సీనియర్ మంత్రులు కూడా, అలాగే సీనియర్ శాసనసభ్యులు ఇస్తా అన్నాడు. అట్లాగే నిన్న అతి ముఖ్యమైన నాయకులు అక్కడ పార్టిసిపేట్ చేసిన వాళ్ళలో కూడా సీటు రాదు అని ముఖం మీద చెప్పున్నాడు. కాబట్టి వాళ్ళు పార్టీ పట్ల విశ్వాసంగా ఎలా ఉంటారు? వాళ్ళ మీద ఈయనకు అనుమానం. వాళ్ళు మీరు అన్నట్టు చెప్పకపోవచ్చు కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత ఒక ఇంటిగ్రిటీ అనేది ఉంటుంది కదా, విశ్వసనీయత అనేది. వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఈయనకు అనుమానం ఉండటంలో తప్పే ఉంది. గతంలో ఈయన రాజకీయ నాయకుడు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఈయన అందరినీ నమ్మి వీళ్ళు నా మనిషి అని ఎవరిని ప్రోత్సహించే పరిస్థితి ఉండదు. ప్రతి వాళ్ళని అనుమానిస్తాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అనుమానించి దూరంగా పెట్టిన వ్యక్తి ఎవరో బయట వాళ్ళని దగ్గరికి తీస్తాడని, విశ్వసిస్తాడని, వాళ్ళని ప్రోత్సహిస్తాడని ఎవరిని అనుకోలేం కదా. ఇప్పుడు షర్మిల గారిని కూడా ఆయన ఎందుకు దూరంగా పెట్టాడు? ఈమె రెండో అధికార కేంద్రంగా పార్టీలో తయారవుతుందనే కదా అంత సహకరించి నమ్మి. ఏ ఆస్తుల గురించి కూడా ఆమె అడగల. ఎందుకంటే అన్నయ్య ఎప్పుడైనా రూపాయలు, నాన్న ఆయనకి ఇచ్చిన రూపాయలు 33 పైసలు నాకు ఇస్తాడు, అమ్మకు 33 పైసలు ఇస్తాడు, తను 33 పైసలు ఉంచుకుంటాడని. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయ్యి పులి గడుపున పులే పుడుతుందని చెబుతుంది కదా. మరి రాజశేఖర రెడ్డి గారు అలాంటి అన్యాయ పని ఆయన చేస్తాడా? ఆయన రక్తం ఊరుకుంటుందా? మరి ఆమె నమ్మింది. ఇప్పుడు ఆమె చెబుతుంది కదా, కడుపుని నేను పులిబిడ్డనే పుట్టాను, చూసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోమంది వీళ్ళని. అట్లాగే ఇప్పుడు ఆమె అసలు అనుమానించలేరు జగన్మోహన్ రెడ్డి గారిని. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫెయిర్నెస్ లేదు. తల్లికి కూడా ఈ ఆస్తి ఇవ్వననే ఉద్దేశం మీద ఉన్నాడు, చెల్లికి కూడా ఇవ్వననే ఉద్దేశం మీద ఉన్నాడు. కనీసం ఒక రాజ్యసభ మెంబర్ కానీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టం లేదు. చెల్లి ఇతను జైల్లో నుంచి రావడానికి ఆయన భర్త క్రిస్టియన్ కాబట్టి ఆయన పరపతిని ఉపయోగించి, అప్పటికే వీళ్ళు సోనియా గాంధీతో తగాదా పెట్టుకుని ఉన్నారు. అయినా ఆయన భర్త క్రిస్టియన్ కాబట్టి ఆయన ఉపయోగించి సోనియా గాంధీ దగ్గర అపాయింట్మెంట్ సంపాదించి భారతీయ గారు జగన్మోహన్ రెడ్డి గారు భార్యని పంపించి వీళ్ళిద్దరూ ఆమెకి పాదాలకి మొక్కి బెయిల్ ఇప్పించమని అడిగితే ఆమె కూడా కరిగిపోయి, ఎప్పుడు కక్షలు పెట్టుకోరు కదమ్మా, కొంతసేపు ఉంటుంది, అయిపోయింది కదా సరే 16 నెలలు అప్పటికే ఉన్నాడు అని ఆ బెయిల్ ఇప్పించడంలో వాళ్ళు కూడా సహకరించారని చెప్తున్నారు. ఎవరో చెప్తే మనం నమ్మం, షర్మిల గారే చెబుతున్నారు. అట్లా ఈయనేంటంటే తను పార్టీలో ఈ విధమైనటువంటి కువర్ట్లు ఉండటానికి కారణం నేను వాళ్ళతో ప్రవర్తించిన తీరు ఎప్పుడు విశ్వాసంలోకి తీసుకుని వాళ్ళని దగ్గరికి రానివ్వలేదు కదా. అట్లాగే నా పట్ల కూడా వాళ్ళు అంతే దూరంగా ఉంటారనే అనుమానం ఉంటుంది. ఇప్పుడు దొంగని నమ్మలేడు కదమ్మా. ఇప్పుడు మామూలు ఆడైతే దొంగనైనా నమ్ముతాడు, ఎందుకంటే దొంగకు క్వాలిటీస్ ఏంటి తెలియవు కాబట్టి. అట్లాగే ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన ఇన్ని అతి తెలివితేటలు ఉంటాయి కాబట్టి అందరికీ అంతే తెలివితేటలు ఉంటాయి అనుకుంటాడు. అట్లా మనం దీన్ని అర్థం చేసుకోవాలి.